కృష్ణమోహన్ గారు, మీరు చెప్తున్నారు సరే, బీజేపీకి ఉందా లేదా అని ప్రజలు నిర్ణయిస్తారు. అయితే ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే పైలట్ ప్రాజెక్ట్ అంటే ఎస్సీ నియోజకవర్గంలో పెట్టాలి, ఎస్సీలు ఎక్కువ ఉన్న చోట పెట్టాలి. కేవలం కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది, మేము ఎన్నికల కోసమే పెడుతున్నామని చెప్పి. ఇక్కడే విమర్శలు తక్కున్నారా? 2000 మంది 3000 మంది ఉన్న నియోజకవర్గం కాదు, 40,000 పైచిలుకున్నటువంటి నియోజకవర్గం హుజరాబాద్. ఆయనకు చిత్తశుద్ధిగా రాష్ట్రం మొత్తం అమలు చేయాలంటే సంకల్పం ముఖ్యమంత్రి గారికి ఉన్నది. మీకేమైతుంది? అదే దళిత కుటుంబాలు బాగుపడద్దా? 10 లక్షల రూపాయలు ఇంటింటికి వచ్చేవారు కళ్ళు మండుతున్నాయా? ఏనాడు మీరు అధికారంలో కాంగ్రెస్ ఉన్ననాడు ఏం అమలు చేయలేకపోయింది, బీజేపీ ఏం చేయడం లేదు. ఆ మహనీయుల విగ్రహాలకు దండం పెట్టి ఊరుకోవడం తప్ప ఒక్క పథకమైన సాధికారికంగా సాకల్యంగా అమలు చేసినటువంటి ఘనత ఈ బీజేపీ పార్టీకి ఉందా నేను అడుగుతా ఉన్నా. దళిత వర్గాల కోసం, బీసీల కోసం, ఎస్టీల కోసం జాతీయ స్థాయిలో మీరు చేసినటువంటి ప్రగతి ఏమిటని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దానికి సమాధానం చెప్పండి. అరే, చేస్తున్నటువంటి పథకం మీద విమర్శలు ఎందుకండి? రాష్ట్రం అంతా అమలు చేస్తా అంటున్నాడు కదా ముఖ్యమంత్రి. ముందు 1000 కోట్లు అన్నాడు, ఇవాళ 1,00,000 కోట్లు అంటున్నాడు. దాన్ని అమలు చేయించుకోండి, మీరు ఎవరొద్దు అంటుండు. ఇక్కడ ఒక సమస్య కనిపిస్తుంది. ఇక్కడ హుజురాబాద్లో అన్ని దళిత కుటుంబాలకు 10 లక్షలు ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం, మిగతా నియోజకవర్గాల్లో 100 మందిని గుర్తిస్తామంటూ కొంత కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇస్తుంది. ఇక్కడే అనుమానాలు వస్తున్నాయి. అంటే ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు సార్, ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. విధి విధానాలు ఖరారు అవుతూ ఉన్నాయి. పైలట్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఇక్కడ అమలు తీరుతెన్నులు, దానికి అనుగుణంగా ఫలితాలు, ఇవన్నీ చూసిన తర్వాత ఈ లోపాలను సరిదిద్దుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. ఒక్క హుజరాబాద్కి పరిమితము, ఉప ఎన్నికలకు పరిమితం అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తే మీరు విమర్శ చేయాలి. అరే, ఇంటింటికి 10 లక్షలు ఇస్తా అంటున్నాడు. ఏ పథకమైనా ముందు ఎట్లుంటుందనేది చూడాలి కదా. ఇక్కడ ఒక గొప్ప ప్రయోగంగా పెట్టిండు, హుజరాబాద్ ఉప ఎన్నికల కోసమే పెట్టిండు అనేటువంటి విమర్శను ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, టీఆర్ఎస్ అనేటువంటిది రాజకీయ పార్టీ రాజకీయ ప్రయోజనాలను తప్పనిసరిగా ఆశిస్తుంది. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మేలు జరగాలని ప్రభుత్వం ఆశిస్తుంది. ఆ పార్టీ ఇవాళ అధికారంలో ఉన్నది. ఒక ప్రాజెక్టును ముందుకు తీసుకొస్తున్నాం, ఆ ప్రాజెక్టును అమలు చేయడానికి సిద్ధపడుతున్నాం. అలాంటి దశలో మీరు చేసేటటువంటి విమర్శలు ఎందుచేత విమర్శలు చేస్తున్నారని విపక్షాలను అడుగుతా ఉన్నాం. ఈ బీజేపీ పార్టీని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ ఎందుచేత మీరు విమర్శలు చేస్తున్నారు? మీరు అఖిల పక్షంలో ఎందుకు మీరు మాట్లాడలేదు? ఎందుకు సలహాలు ఇవ్వలేదు? ఎందుకు సూచనలు ఇవ్వలేదు? మిగతా పార్టీలన్నీ బాగానే గొప్పగా మాట్లాడినాయి కదా. మల్లుపట్టి గారు మాట్లాడింది కదా. ఇవాళ బీజేపీ పార్టీ అధ్యక్షుల వారు మోత్కుపల్లి నరసింహులు, సీనియర్ మోస్ట్ లీడర్ అయినటువంటి మోత్కుపల్లి నరసింహులు గారిని పోవద్దని చెప్పి నివారించిండు. దళిత వర్గాల బిడ్డ 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా పనిచేసినటువంటి వాడు ఆ వర్గాలకు మేలు జరుగుతా అంటే నేను తప్పనిసరి పోతా అని చెప్పి పాల్గొన్నాడు. ఇవాళ విరక్తి చెంది తాను టీఆర్ఎస్లో చేరే ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తులు ఏదో ఆశించి వస్తారని మనం అనుకోము. జీవితంలో ఒక్కసారైనా తాను వర్గాల కోసం ఏదైనా చేస్తామని చెప్పుకోవడానికి ఉండాలనేటువంటి దృక్పథంతో ఇవాళ పెద్దవాళ్ళంతా వస్తున్నారు. కాబట్టి ఇవాళ దళిత బంధు పథకం మీద విమర్శించడం అంటే అది భావదారిద్ర్యం తప్ప మరొకటి కాదు. కృష్ణమోహన్ గారు, దళిత బంధు పథకాన్ని విమర్శించడం కంటే ఇది అమలు సాధ్యం ఎలా? రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి బడ్జెట్ సహకరిస్తుందా? కేసీఆర్ చాలా మాటలు కూడా ఇలా చెప్పి మధ్యలో వదిలేశారు. రైతు బంధు పథకం కూడా ముందుకెళ్తుందా? రైతు బంధు పథకానికి సంబంధించి డబ్బులు ఎక్కడ ఆగినాయి? రైతు బీమా పథకం గురించి డబ్బులు ఎక్కడ ఆగినాయి? ఎక్కడైనా చెప్పండి మీరు. అంటే ఒకటి చేసిన దాని గురించి ఎవరు చెప్పుకోరు. కానీ ఇక్కడ ప్రధాన ప్రశ్న, ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తానని చేయలేదు, 3 ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదు. అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా 10,000 ఎన్నికలకు ముందు ఇచ్చారు, అది నోటిఫికేషన్ సందర్భంగా వాయిదా పడ్డది. ఎన్నికలు అయ్యాక కూడా ఇస్తానన్నారు, అవన్నీ మర్చిపోయారు. ఇది కూడా మర్చిపోరని గ్యారంటీ ఏందనేది ప్రశ్న. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. 2014లో ముఖ్యమంత్రి గారు అంటే ఉద్యమ నాయకుడిగా దళిత ముఖ్యమంత్రిని చేస్తాను ఎప్పుడు చెప్పలేదు. ఉద్యమ కాలంలో జరగవచ్చు, మాట్లాడవచ్చు. పరిణామ క్రమంలో ఇవాళ ముఖ్యమంత్రిగా అంటే కేసీఆర్ గారు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించి వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నదండి. కాబట్టి దాని గురించి ఊకే మాట్లాడడం అనవసరం. అది సరే, అది దళిత ముఖ్యమంత్రి అనేటువంటిది దాని విషయం అక్కడ క్లోజ్. మీరు ఇంకోటి ఏమడిగారు? 3 ఎకరాల భూమి అన్నారు. ఎక్కడ దొరికితే అక్కడ 3 ఎకరాల భూమి కొనిచ్చి 16,000 ఎకరాలు దళిత వర్గానికి ఇవ్వడం జరిగింది. 750 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. దానికి పులి స్టాప్ పెట్టినామని ఏం చెప్పడం లేదు కదా.
ల్యాండ్ ఎక్కడుంటే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఇగో ఇంత ల్యాండ్ నా దగ్గర ఉన్నది, దీన్ని దళితులకు ఇద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు నోటీసులు తీసుకుపోతే దానికి నోటిఫై చేస్తారు, ఇచ్చేస్తారు. ఏ పథకం కూడా ఇంతవరకు ప్రకటింపబడిన పథకం వెనక్కి తీసుకున్న దాఖలా లేవు. ఇవాళ దళిత బంధు కూడా శాశ్వత పేదరిక నిర్మూలన, కులరహిత సమాజం, వివక్షరహిత సమాజం కావాలని చెప్పి అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను వారి ధారను అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. దాన్ని కూడా డైజెషన్ చేసుకోలేనటువంటి విపక్షాలు తప్పుడు ఆరోపణ చేయడం ఎంతవరకు సమంజసం? కాబట్టి దీన్ని ఒకడు పట్టుకొని రా బంద్ అంటాడు, ఒకడు ఎలక్షన్ బంద్ అంటాడు. ఏం మాట్లాడతారండి? ఏం మాట్లాడతారు? గరీబీ హటావో అని చెప్పి ఇచ్చినటువంటి నినాదం కేవలం నినాదంగానే మిగిలిపోయింది. దాని గురించి మాట్లాడండి. వాళ్ళ మీరు మాట్లాడదలుచుకుంటే కాంగ్రెస్ వాళ్ళు. మరొక విమర్శ ఉంది, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 10,000 ఇవ్వలేని వాళ్ళే ఇప్పుడు 10 లక్షలు ఎలా ఇస్తారు, కేవలం ఎన్నికల కోసమే అనేది పదే వాళ్ళు చేస్తున్న ఆరోపణ. చాలా తప్పుడు ఆరోపణలు. ఎన్నికల కన్నా ముందు అకౌంట్లలో డబ్బులు పడ్డవి, ఇచ్చేటానికి డబ్బులు ఇచ్చిండ్రు. దాని తర్వాత దరఖాస్తు చేసుకున్నటువంటి అన్ని అప్లికేషన్స్ కూడా క్లియర్ చేసిండ్రు. ఏది చూడకుండా వట్టిగానే గాలి మాటలు మాట్లాడితే ఎట్లండి? ఇవాళ ఒక్కటి కూడా 10,000కు సంబంధించి పెండింగ్ లేదు. ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరిగింది. సమాచారం లేకుండా, గణాంకాలు లేకుండా ఏదో పట్టగాల్సి మీద పడేయాలి, ఓ తప్పుడు ఆరోపణ చేయాలి, ప్రభుత్వం ఏం చేయలే అని చెప్పాలి, ప్రజలను తప్పుదో పట్టించాలి, ఎన్నికలలో ఏదో ఒక లాభం పొందాలనేటువంటి తప్పుడు దృక్పథం తప్ప ఎక్కడ ఇవ్వలేదండి. అసలు బీజేపీ పార్టీ ఏమిచ్చిందో చెప్పండి? కిషన్ రెడ్డి గారు ఏం తీసుకొచ్చినారో చెప్పండి? బండి సంజయ్ ఏం తీసుకొచ్చినారో చెప్పండి? ఎలక్షన్లో చాలా మాటలు మాట్లాడినారు కదా, వాళ్ళ జ్ఞాపకం లేవా? ఒక్కటనే అమలు చేయగలిగినరా? ట్రిపుల్ రైడ్ చేసిన వాళ్ళకి ఫ్రీ అన్నారు, ఇంకేందో బాగా చెప్పారు కదా. మరి ఏమైంది? మరి మీకు కూడా చాలా సీట్లు ఇచ్చారు కదా, మరి మీరు అమలు చేసిరా? మేము అమలు చేసినాం. కేసీఆర్ గారు అమలు చేసిండు, 10,000 రూపాయలు ఇచ్చిండు, హైదరాబాద్ను సుందరీకరణ చేసిండు. హైదరాబాద్ నగరం ఇవాళ ఎంతో గొప్పగా వర్ధిల్లుతున్నది. ఇది కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాదా? కేటీఆర్ గారి సమర్థవంతమైనటువంటి మున్సిపల్ శాఖ ద్వారా కాదా? వేలాది కోట్ల రూపాయలు ఇవాళ ఎన్నికల అనంతరం 10,000 ఎవరికి రాలేదనేది ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు చెప్తున్న సందర్భం. అంటే దీన్ని మీరు ఇచ్చామని చెప్పి ఎలా సమర్థించుకుంటారు? మీరు లెక్కలు చూస్తే తెలుస్తుంది. మేము చెప్తున్నారు కానీ ప్రభుత్వం కూడా మేము ఇంతమందికి ఇచ్చామని చెప్పి ఇప్పటికి కూడా స్పష్టంగా ఆధారాలతో రుజువు చేయలేకపోయింది. అందుకే ప్రతిపక్షాలు పదే విమర్శిస్తున్నాయి. అది తప్పుడు ఆరోపణ. 900 టీములు తిరిగినాయి వరదలు వచ్చినప్పుడు, పారదర్శకంగా డబ్బులు పంచడం జరిగింది. దీని ఊగా చెప్పుకుంటారా? లెక్కలు లేవా? జిహెచ్ఎంసీ లెక్కలు తీసుకోండి, తెలిసిపోతుంది. ఎవడు మాట్లాడితే ఒకటి అనామకుడు మాట్లాడినా మనకి సమాధానం చెప్పుకుంటూ కూర్చోడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం పని లేదా? ఇవి అమలు చేయాలి, కొత్త పథకాలను రచన చేయాలి. క్షేత్రస్థాయి వరకు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామంటే ఇందుకోసం తెచ్చుకున్నాం అనేటువంటి గొప్ప వైభవాన్ని కూడా చూపిస్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు. మరి కేంద్ర ప్రభుత్వంలో ఉంటే అన్ని మంత్రిత్వ శాఖలు ఎందుకోసం చర్చిస్తున్నాయి? ఎందుకు ఒక తీరు, రాష్ట్ర పార్టీ ఒక తీరు. ఈ బీజేపీ నాయకుల దగ్గర లెక్కలు ఉండవు, సమాచారం ఉండదు, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, పరుష పదజాలంతో మాట్లాడడం, ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడడం, కేటీఆర్ గారి మీద మాట్లాడడం. వారిని విమర్శిస్తే ప్రజలు ఏదో హర్షిస్తారు అనుకుంటున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఏం లేకుండా పోయిన వాళ్ళు ఇంకా ఏం లేకుండా అవుతారు. హుజరాబాద్ ఎన్నికల మీద ఏదో పెట్టుకొని హుజరాబాద్లో గెలుస్తామని చెప్పి కలలు కంటారు, పగటి కలలు కంటున్నారు. హుజరాబాద్లో 100కు 100% టీఆర్ఎస్ ఎవరు అభ్యర్థి అయినా కేసీఆర్ గారిని చూసి ఓట్లు వేస్తారు. హుజరాబాద్లో టీఆర్ఎస్ విజయం తథ్యం. పింఛన్లు ఇవ్వలేదు, అక్కడ ఇప్పుడు అమలు చేయడానికి సిద్ధమైంది అనేది వాదన. రాష్ట్రం అంతా అమలు జరుగుతున్నాయి. రేషన్ కార్డులు 3 లక్షల పైచిలకు రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు. రాష్ట్రం అంతా ఇస్తున్నారు. హుజరాబాద్లో 3 లక్షల మందికి ఇవ్వరు. 57 సంవత్సరాలు తగ్గిస్తామన్నారు. అది తగ్గిన తర్వాత జీవో వచ్చిన తర్వాత 57 సంవత్సరాల వాళ్ళకు కూడా కొత్త పింఛన్లు వస్తాయి. 65 నుండి 57కి వస్తే కొత్త పింఛన్లు వస్తాయా? రావా? రాష్ట్రం అంతా వస్తాయా? ఒక హుజరాబాద్లోనే వస్తాయా? కాబట్టి ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. ఇదంతా కూడా ఏదో మసిపూసి మారేడికాయ చేసి తప్పుడు ఆరోపణలతో ప్రభుత్వ ప్రతిష్టను తగ్గించి లబ్ధి పొందాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో బీజేపీ పార్టీ ముందుకు పోతున్నది. ఈ కుట్రలను భగ్నం చేయడానికి సంక్షేమ పథకాలే చాలు. ముఖ్యమంత్రి గారి యొక్క ప్రాభవమే చాలు. ముఖ్యమంత్రి గారి యొక్క ప్రాభవం ఏనాడు తగ్గలే. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అబద్ధాలు చెప్పలే. ఏది చెప్పిండో అది చేసిండు, చెప్పని కూడా చేసి చూపించాడు. ఎన్నికల మేనిఫెస్టో లేనటువంటి కూడా ఇవాళ అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది. వారి మీద విమర్శలు చేయడమేందని ఏ విధంగా నోరొస్తున్నాయని ముఖ్యమంత్రి గారి మీద చేయడానికి? మరి ఈ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, ఈ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడ ఉన్నటువంటి పథకాలు ఏమున్నాయో బయట పెట్టమని మాట్లాడదాం. దాని మీద బండి సంజయ్ గారికి ఎవరు అవసరం? నేనే సవాల్ విసురుతున్నా. రమ్మనండి.
మాకు ఈ రాష్ట్రాల్లో కళ్యాణ లక్ష్మి ఉంది, ఈ రాష్ట్రంలో షాదీ ముబారక్ ఉంది, ఈ రాష్ట్రంలో రైతు బీమా రైతు బంధు ఉంది, ఈ రాష్ట్రంలో ఇన్ని వందల రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి, మీ తెలంగాణలో ఏం గొప్పతనం లేదు, దళిత బంధు ఉన్నది చెప్పమనండి, మేము మాట్లాడతాం. 1,00,000 కోట్లైనా పర్వాలేదు, దళితుల జీవితాలను మొత్తం సమూలంగా మారుస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఈ కుహరా మేధావులు, ఈ తప్పుడు ఆలోచనలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు తప్పుడు విమర్శలు చేస్తే ప్రజలు నమ్మరుగాక నమ్మరు. ఇది గమనంలో ఉంచుకోండి. కృష్ణమోహన్ గారు, మీరు చెప్తున్నారు కానీ బడ్జెట్ సహకరిస్తుందా? ఎందుకంటే ఇప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఎలా ముందుకు తీసుకెళ్తారు అనే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి ఎక్కువ. ఎంత తప్పుడు ఆరోపణ అంటే కరోనాతో ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోయింది, మన దేశం కూడా అల్లకల్లోలం అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం మనకి ఏం ఆదుకోలే, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలే. అయినా చివరి విత్తు వరకు ఐకేపీ సెంటర్లు పెట్టి రైతుల దగ్గర లక్షల మెట్రిక్ టన్నులు కొన్నటువంటి ఘనత వహించినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కాదని నేను అడుగుతున్నా. వేలాది కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో వేసినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జీతాలకు డబ్బులు లేవని తప్పుడు ఆరోపణలు చేస్తారు, వేల కోట్ల రూపాయలు ఎట్లు ఇస్తారు? నిన్న 90 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఏనాడైనా జీతాలు లేటుకి ఇచ్చిందా? కేంద్ర ప్రభుత్వం చాలా నెలల కొద్దీ కేంద్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలే, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఇచ్చింది. పీఆర్సీని పెంచింది. ఆర్టీసీ సమ్మె ద్వారా ఇబ్బంది జరిగితే తర్వాత అర్థం చేసుకుని ముఖ్యమంత్రి గారు ఎంతో గొప్పగా వాళ్ళకు సహకారం అందించడం మీకు తెలియదా? 61 సంవత్సరాలు పదవి విరమణ కూడా పెంచినటువంటి విషయం వాస్తవం కాదా? ఇంత గొప్పగా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే, ముఖ్యమంత్రి గారు పథకాలు రచన చేసి ముందుకు తీసుకుపోతూ ఉంటే తప్పుడు ఆరోపణలు చేస్తారా అండి? తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారా అండి? ఇవన్నీ ప్రజల అనుభవంలో ఉన్నవి. మనం ఏదో మాట్లాడితే సరిపోదు. ప్రజల అనుభవంలో లేవా? పథకాలను అమలు జరగడం లేదా? డబ్బులు అందరూ తీసుకోవడం లేదా? అందరి అకౌంట్లలో డబ్బులు పడడం లేదా? ఆసరా పింఛన్లు రావడం లేదా? ఏ పథకానికి నిధులు ఆగినాయో చెప్పండి. ఇప్పటి వరకు ఏ పథకానికి నిధులు రాలేదో చెప్పండి. ఆసరా పింఛన్లకు డబ్బులు రాలేదా? రైతు బంధు రైతు బీమా రాలేదా? ఊరికే విమర్శల కోసం విమర్శలు చేసేవారు విపక్షాలు అనేటువంటి పేరును సార్థకం చేసుకుంటున్నది ఈ రాష్ట్రంలో విపక్షాలని చెప్పి నేను భావిస్తా ఉన్నా.